శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఎవరైనా మొదటగా ఈ ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీరు టచ్ చేశారు అంటే అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు సకల దోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఏదో ఒక రకమైన దోషం అనేది ఉంటుంది. అంటే ఏ గ్రహమో తెలియదు, ఏ రాశి నుంచి వస్తుందో తెలియదు, మనకంటూ ఒక జాతకం ఉండదు, జ్యోతిష్యులకు కూడా అంతూ చిక్కదు కొన్ని అన్నమాట. అలాంటి దోషాలు చాలామందికి పీడిస్తూ ఉంటాయి. అంటే ఏ పరిహారాలు చేసినా ఆ పీడ అనేది తొలగదు, ఆ దోషం అనేది తొలగదు. అంటే ఈ దోషాలు ఎలా వస్తాయంటే మన ముందు జన్మలో చేసిన పాపాలే. అంటే పిల్లిని చంపటం, లేకపోతే ఒక హత్య చేయమని ప్రేరేపించటం ఎవరినైనా, అలాగే తల్లిదండ్రుల్ని హింసించటం, బిడ్డల్ని హింసించటం, భార్యని హింసించటం, అలాగే ఇంకొకళ్ళ ఆస్తులని ఆక్రమించటం, వాళ్ళని బాధ పెట్టటం, అనేక రకాలుగా అన్నమాట. పేదవాళ్లతో పనులు చేయించుకోవటం, డబ్బులు ఇవ్వకపోవటం, ఇలాంటివన్నీ కూడా మనకి మళ్ళా జన్మకి ఫార్వర్డ్ అయ్యి దోషాల రూపంలో మనల్ని హింసిస్తూ ఉంటాయి. ఈ సకల దోష నివారణ అండి, అంటే మనకున్న నరదృష్టి, నరఘోష, నరపీడ ఇవన్నీ కూడా తొలగింపచేసే అద్భుతమైన రెమెడీ మీకు చెప్పబోతున్నాను. అంటే పూర్వజన్మలో ఈ జన్మలోకి వస్తాయంటే తప్పకుండా మనము తల్లి గర్భం నుంచి జన్మ తీసుకొని బయటకు వచ్చేటప్పుడే ముందు జన్మ మంచి సంస్కారాలు, పాప సంస్కారాలు అన్నీ తీసుకొనే జన్మిస్తాం. మంచి కూడా తీసుకొనే వస్తాం మనం, చెడు ఒక్కటే కాదు. ఆ మంచి తాలూకు పుణ్యమే మనం కొంత సంతోషంగా ఉండటానికి, అంటే ఎటువంటి గడ్డు పరిస్థితుల్లోనైనా మనస్సుని నిలదొక్కుకోవటానికి ఆ పుణ్యమే మనకి సహాయం చేస్తుంది. అయితే మరి ఇవన్నీ తీసుకొస్తున్నప్పుడు ఎన్నో ఉన్నాయి కదా, భగవంతుడి పాదాలు పట్టుకోవచ్చు కదా అంటే అంత స్థాయి మనకు లేదు. భగవద్ ఆరాధనతో మనము చెయ్యాలి అంటే చెయ్యవచ్చు. దాంతోపాటు కొన్ని సకల దోష నివారణ అనేది కూడా ఉంటుంది మనకి. అంటే ఈ జన్మలో మనం అందంగా పుడితే నరదోష, అంటే నరుల యొక్క దిష్టి, నరదోషం ఉంటుంది. అంటే దోషం ఎలా వస్తుంది అంటే మనము అన్నీ కూడా బయట వాళ్ళకి చెప్పటం వల్ల కొన్ని దోషాలు మన ఇంట చేరుతాయి. వాళ్ళ యొక్క బాధ, అంటే మనల్ని చూసి ఓర్వలేని బాధ ఇంట్లో దోషం రూపంలో కూర్చుంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం లేకుండా చేసుకోవాలి అంటే అసలు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి మంచిది అంటే నేను చెప్పబోయే రెమెడీ ఏంటంటే దగ్గరలో నదో, లేకపోతే ఒక పిల్ల కాలువలు, లేకపోతే చెరువులు, సగిలేర్లు అంటే ఏర్లు, చిన్న చిన్న ఏర్లు, వాటి తీరాన ఉన్న వాళ్ళకి చాలా సులువు. మరి అవి లేని వాళ్ళ పరిస్థితి ఏంటిదమ్మా అంటే దానికి కూడా నేను అది ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పినప్పుడు అది కూడా చెప్తాను. అంటే ఈ నదిలోనే ఇది చెయ్యాలి అని నేను చెప్పాను అంటే లేని వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. మరి ఏం చెయ్యాలి అంటే మీరు ఒక చిన్న కుండని, మట్టి కుండని తెచ్చుకోండి. ఓ మట్టి దాని మీద సరిపోయే మూతని తెచ్చుకోండి. మీ అరచేతిలో ఎన్ని పడతాయో అన్ని మినుములు తీసుకోండి. మినుములు నల్లగా ఉంటాయి కదా, మినుములు, దాన్ని పగలగొడితే మినప్పప్పు అవుతుంది కాదు, మినుముల్ని తీసుకోవాలి, ఫుల్గా ఉండేటివి అన్నమాట పప్పు. ఆ మినుముల్ని బాగా మన ఈ పిరికిట్ నిండా తీసుకొని మన తల మీదుగా కింది వరకు 7 సార్లు దిష్టిలాగా తీసుకొని ఈ మట్టి కుండలో వేసి మూత పెట్టండి. మూత పెట్టి ఒక పిండి, గోధుమ పిండి అప్పటికే తడిపి పెట్టుకోండి. దాన్ని కవర్ చేయండి. ఆ మూతకి కుండకి పక్కకు రాకూడదు మూత చేసి పొయ్యి మీద పెట్టండి. కాసేపు పొయ్యి మీద పెడితే ఆ మినుములు చిట్ట 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 అంటాయి లోపల, కుండ లోపలే. ఆ తర్వాత తీసుకొని వెళ్ళి నదిలో కానీ, సముద్రం ఉన్న, పిల్ల కాలువలు ఉన్న ఆ నదిలో వాటిని రివర్సులు, అంటే మూతి కిందికి వచ్చేలాగా కొంచెం మట్టిని కప్పిపెట్టి రావాలి దాన్ని. నిజంగా అంటే మనలో ఉన్న దోషాలు మొత్తము దాంట్లో వెళ్ళిపోయాయి. నదీమ తల్లి తీసుకుంది, ఆవిడ మన పాపాలన్నిటినీ తొలగించి వేస్తుంది. అలా నది కానీ, సముద్రం కానీ, ఇంకేదైనా కానీ ఏమీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది అని అంటే మీరు ఒక పెద్ద ప్లాస్టిక్ టబ్బు లాంటిది తీసుకోండి. దానిలో కొంత మట్టిని పోసి, అంటే ఈ కుండ రివర్స్ పెట్టేంత మట్టిని పోసి దాని నిండా నీళ్లు పోయండి. నీళ్లు పోసి మీరేం చేస్తారంటే మీ బాల్కనీలో మీరు రాత్రి పని చేయండి. పొద్దున అయ్యాక మళ్ళీ దాన్ని తీసేసి ఆ కుండని అవన్నీ కూడా ఎక్కడో పడేసేయచ్చు. మీరు ఆ మట్టినేమో మీ చెట్లు మొక్కల్లో వేసేయచ్చు.
ఆ కుండని తీసేసి మీరు ఆ చెత్త వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళకి వేసేయండి. అయితే ఇది దీంట్లో కూడా ఎలా చేయాలి, ఇప్పుడు ఏమని చెప్పారు, రివర్స్లో మట్టిలో కప్పి పెట్టాను అన్నాం. ఇది ఇంట్లో మట్టి పోసి చేసేది కూడా అలానే చేయాలి. చేసేసి ఆ వాష్రూమ్ డోర్ వేసేయండి. మీరు వెళ్ళి పడుకోండి, నిర్భయంగా ఎటువంటి దిగులు చింత లేకుండా వెళ్ళిపోయి పడుకోండి. ఇంకా ఆ తెల్లవారే వరకు వాష్రూమ్ వైపుకి ఎవరిని వెళ్ళనివ్వద్దు. ఇప్పుడు ఏమైంది, మట్టి ఉంది, నీళ్లు ఉన్నాయి, మనకున్న దోషాలన్నీ తొలగిపోయాయి. తెల్లవారే వరకు అది మొత్తము దాని ఇదంతా అయిపోయి ఉంటుంది. అప్పుడు మీరు స్నానం చేయకుండానే ఆ కుండను తీసేసి ఆ డస్ట్బిన్లో వేసేయండి, తీసుకెళ్ళి కింద పెట్టేయండి. అపార్ట్మెంట్లు కాబట్టి బయట పెడితే చెత్త వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు కదా, తీసుకెళ్తారు. ఈ మట్టి నీళ్ళని బయట మనకి చెట్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి GHMC, దాని మొదట్లో పోసేయండి. మనకి అపార్ట్మెంట్లలో అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, వృక్షాలు అయితే ఏమీ ఉండవు ఎవరికి. ఇండిపెండెంట్ హౌస్లు మాకు ఉన్నాయి అంటే ఆ చెట్ల మొదట్లో పోసేయండి. ఎందుకంటే జలము, వృక్షాలు మనకున్న దోషాలని, మనకున్న కర్మని మొత్తం తీసేస్తాయండి. వాటికి ఏం దోషాలు అంటుకో, ఇలా చెప్తున్నారా అనుకోవచ్చు, కానీ వాటికి దోషాలు ఉండవు. కొన్నిటికి దోషాలే ఉండవు. మన నుంచి దోషాన్ని తీసేయటానికి ప్రకృతి అంతా కూడా మనకు భగవంతుడు వరంగా ప్రసాదించాడు. ఈ విధంగా చేయండి. నిజంగా పూర్వజన్మ దోషాలు, పాపాలు మొత్తము కూడా తొలగిపోతాయి. మీరు ఏ పని అనుకున్నా జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మాటకు విలువ పెరిగితే ఏముంది, ఇంకా మొత్తము విజయమే అన్నమాట. అలా ఎవరికైతే చాలా ఇబ్బందులు ఉండి దోషాల నుంచి బయటపడలేకపోతున్నామన్న దిగులు అది ఉందనుకోండి, వాళ్ళు చేయండి. అంటే కొని తెచ్చుకున్న దిగులు ఉంటుంది చూడండి, ఎంత వచ్చినా ఎంత ఆనందంగా ఉన్నా ఇంకా దోషం ఉందేమో అని, అటువంటి వాళ్ళకి ఈ రెమెడీ పనిచేయదు. కాబట్టి కొన్ని రెమెడీస్ అందరికీ పనిచేయవు. ఎవరు అసలైన వాళ్ళు, ఎవరు నిజమైన వాళ్ళు, వాళ్ళకి మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు ఇవి చేయండి. ఇవన్నీ తాంత్రిక పరిహారాలు, మన కోసం, మన ప్రయోజనాల కోసం చేసుకునే అద్భుతమైన తాంత్రిక ప్రయోగాలు అన్నమాట. మీరందరూ కూడా మీ దోషాలని తొలగించుకోవాలని కోరుకుంటూ స్వస్తి.